ఆరాధనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలోకి వెళ్దాం. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ఎక్కడ తప్పు చేస్తున్నా, నేను ఆత్మానుసారమైన వ్యక్తినా, నేను లోకానుసారమైన వ్యక్తినా, నేను ఎలా ఉన్నాను, అసలు నా జీవితం ఎలా ఉంది అని మేము పరీక్షించుకోండి. ఆరాధనలోకి వెళ్దాం. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని ఎదుర్కొనే అసలు రక్షణ ఉందా మీకు? స్క్వైర్ కూడా వస్తారు, దయచేసి స్క్వైర్ కూడా వచ్చి నాతో ఉపయోగిస్తారు. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? పాడాలి బిగ్గరగా. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమి రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమి రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురైతే నిజమైన రక్షణ ఉందా? అసలు రక్షణ కొనసాగుతున్నారా? లోకంలోని ఆశలపై విజయాన్ని సాధించారా? దేవుని సన్నిధిలోని మీకు విజయం ఎక్కడ వస్తుంది? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమి రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమి రావయ్యా. ఎంతైనా గొప్ప వేదికగా ఏకాంత ప్రార్థన. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతో మంది ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. కన్నీటితో దేవుని పాదాలు కడుగుతూ ఉన్నారు. అలాంటి ప్రార్థన ఎంతమందికి ఉంది? సువాసించి దీన మనసుందా? రావయ్యా యేసయ్యా, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి, ఆయనతో గొప్ప సహవాసం ఉందా?
సరళి నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా రావయ్యా పాడండి ఆత్మతో ప్రతి పాపాన్ని తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి నా కోసం రక్తం కార్చి నా పాపాలను క్షమించిన యేసయ్య కొరకు నేనేం కష్టపడిపోతున్నాను దినమంతా నా కోసమే కష్టపడుతున్నాను దేవుని కొరకు నేనేం కష్టపడుతున్నాను ఎవరేం కష్టపడుతున్నారండి ఒకరోజు వర్షంలో తడుచుకొని వచ్చారా ఏం కష్టపడ్డారు ఏం కష్టపడుతున్నారు ఏం త్యాగం చేస్తున్నారు అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా రావయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథా వేగమి రావయ్యా రావయ్యా సర్వోన్నతుడా నీవే నాకు ఆధారమయ్యా వేగమి రావయ్యా రాకడ సమయంలో కడుబూరు శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా రాకడ సమయంలో కడుబూరు శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ ఆరాధన చేద్దాం ఆరాధనలకు వెళ్దామా సర్వోన్నతుడా నీవే నాకు ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవేనా ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరిమి ఆత్మ సంబంధమైన మనుషులమా లోక సంబంధమైన వ్యక్తులట లోకాశల మీద ఎప్పుడు అవగాహన వాటి మీదే ఇంట్రెస్ట్ దేవుని సన్నిధంటే ఆశ ఉండదండి దేవుని సన్నిధంటే భయం ఉండదండి దేవుని సన్నిధంటే ఇంట్రెస్ట్ ఉండదండి ఎప్పుడు చూసినా లోక విషయాలు వెతుక్కుంటారు అందుకే దేవుని వాక్యం అంటుంది లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు లోకాన్ని ప్రేమించొద్దు లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబం కంటికి కనబడిన ఆశ శరీరంతో ఆశ జీవపు డంబం గొప్పలో నా నీతిని రాజ్యాన్ని వెతకాలి నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం సర్వోన్నతుడా నీవే నా ఆరాధనలకు వెళ్దామా
హల్లెలూయా చెప్దామా? ఎవరు లేరు నాకు ఇలాను, ఎవరు లేరు ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆత్మలో మిమ్మల్ని మీరు మాట్లాడుకోవాలి. నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని? ఆనందము నీవేగా. ఏక మనసుతో చెప్తారా? ఈ మాటని ఏక మనసుతో చెప్పండి. ఏక మనసు ఆత్మలో ఆరాధన చేయండి. మరలా తప్పుని ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టా. నేను ఆత్మ సంబంధమైన మనిషినేనా, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తిగా నేను బతుకుతున్నాను? నీ సన్నిధి అంటే ఇష్టం ఉండట్లేదు, నీ సన్నిధి అంటే ఆశ ఉండట్లేదు ప్రభు. నన్ను మార్చుతండి, నాకు రక్షణ ఇవ్వండి. రక్షణ అడగాలి. ఇంపైన ధూపావేదికగా రక్షణ, కన్నీటి ప్రార్థన, విశ్వాసం ఉండాలి. ఆశపడ్డం నేర్చుకోండి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, దేవుని మందిరంలో ఉన్నావంటే ఆయన కృప. ఆయన నిన్ను ప్రేమించి ఇంకొక రోజును నీకు ఇచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించి ఇంకొక రోజును దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా ఆయన స్తుతిద్దాం. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక, ఆయనకే చెల్లును గాక. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, అసలు ఆయన లిస్టులో మీరు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. దేవుని భయం అట పూర్తిగా మనుషుల్లో పోయిందంటండి. క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా పూర్తిగా పోయింది. దేవుడు అన్న భయం లేదు, భయం లేదు. విచ్చలవిడి జీవితాలు ఈరోజు చాలాసార్లు అనిపిస్తుంది. మేము చాలామందిని చూస్తున్నప్పుడు మా మతి పోతుంటుంది. మరి ముఖ్యంగా క్రైస్తవులు ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారంటే రాత్రి ఒక తమ్ముడు వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారట, ఏమంటున్నారు? యేసు ప్రభు కోసం చెప్పు, ఆయన మంచివాడే, కానీ క్రిస్టియన్స్ కోసం మాత్రం అసలు చెప్పద్దు. ఎంత ఘోరం అండి!
క్రిస్టియన్స్ కోసం చెప్పద్దు. వాళ్ళంత దరిద్రం ఇంకొకరు లేరు, వాళ్ళంత భయంకరులు ఇంకొకరు లేరు, వాళ్ళ కోసం చెప్పద్దు. ఈరోజు దేవుని భయం లేదండి. క్రైస్తవులకు దేవుని భయం లేదు. వెచ్చలవిడి జీవితం, పేరు క్రైస్తవులుగా మాత్రమే ఉన్నారు. వెచ్చలవిడి జీవితం. చర్చ్ అయిపోతే చాలు, ఇంకా చర్చ్ అయిపోతే చాలు. చర్చిలోనే భయము భక్తి అంటే అది కూడా వేషధారణ. చాలా మందిలో కొంతమంది వణుకుతారు, కొంతమంది భయపడతారు దేవునికి, కొంతమంది భయపడతారు. కొంతమందికి విశ్వాసం ఉంది, కొంతమందికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క పరలోకం, ఆ పరలోక రాజ్యం మీద అవగాహన ఉంది కాబట్టే భయపడతారు. దానికోసం అసలు తెలియని వాళ్ళు వెచ్చలవిడి జీవితం. బాప్తీసం తీసుకోవడం, తాగేయడం. బాప్తీసం తీసుకోవడం 3 రోజులకే చక్కగా ఎక్కడ కనబడతారు? మందు షాప్ దగ్గర కనబడతారు. ఇలాగ హెచ్చరించామంటే ఏకంగా చర్చే మానేసే వాళ్ళు ఉన్నారు. చర్చ్ మానేస్తారు, భోజనం మానేరు. పోనీ ఒక 4 రోజుల కోపంతో భోజనం మానేసినా బాగుపడతారేమో. అదే కోపంతో పోనీ ఆ మందు మానేసినా బాగుపడతారేమో. ఏం మానేస్తారు? కోపం వస్తే చాలండి, ఇలాగ హెచ్చరిస్తే చాలు, చర్చ్ రామంతే, చర్చ్ మానేస్తారు. తినడం మానరు, పడుకోవడం మానరు, తిరగడం మానరు, ఉద్యోగాలు మానరు. కోపం వస్తే ఏం మానేస్తారు? ఉద్యోగం మానేరు. అవన్నీ మానేస్తే ఎంత బాగున్నా, కనీసం బాగుపడతారు. అవన్నీ మానేసి నన్ను ఇలాగ అంటారని చూడండి. ఈ రోజు నుంచి నేను చర్చిలో ఉండి నేను ఎందుకు, నన్ను దేవుడు ఇలా చేశాడని ఆయన దగ్గర నేను మొరపెడతానన్న అలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఒక్క మాట అంటే చాలు. ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పేశారా? వాళ్ళు చెప్పారా? వీళ్ళు చెప్పారా? ఎవరిలో పాపం ఉంటే వాళ్ళకి రెడ్ సిగ్నల్ అందేస్తుందండి. రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మోషే మీదకి లెగ్గానే, మోషే నువ్వు అడ్డులేగా, ఒకసారి నువ్వు పక్కకెళ్ళి నేను వీళ్ళు పని చెప్తాను. ఎవరైనా నీతిమంతుడు, భక్తిపరుడు, తనకి ఇష్టం వచ్చిన, తనకి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిని అనగానే దిగిపోయాడండి దేవుడు. నువ్వు పక్కకెళ్ళు, నువ్వు మధ్యలో అడ్డుపడడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను. వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒక్కొక్కరిని చూసి భయం వేస్తుందండి, భయం వేస్తుంది. ఇలాంటి రోజుల్లో ఉన్నవేటి మేము అనిపిస్తుంది మాకు. ముందైనా గతించిపోయాం కాదు, ఒక 20-30 సంవత్సరాల ముందైనా మేము పుట్టేసి అప్పుడైనా గతించిపోయాం కాదు. ఇలాంటి రోజుల్లోకి ఎందుకు వచ్చాం మేము అనిపిస్తుంది. చాలా చాలా కష్టం బ్రతకడం ఈ రోజుల్లో. నిజమైన క్రైస్తవుడు బ్రతకడం కష్టం. ఉన్నెవరు అస్సలు వాళ్ళు బ్రతకరు, వీళ్ళని బ్రతకనెవరు. అందుకని దేవుని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వేషధారణ జీవితాలు, నటనా జీవితాలు, నటనా ప్రార్థనలు, నటనా ఆరాధనలు దేవుని దగ్గర అస్సలు చెల్లవు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని జీవితాలు మార్చుకోవాలి. కఠినంగా ఉన్నా సరే ఇక్కడ ఉండాలి. మా భక్తి జీవితాలు మేము కాపాడుకోవాలనుకున్న వాళ్ళు కొంతమందే ఉండగలరండి, అందరూ ఉండలేరు. అందులో మీరున్నారా లేదో చూసుకోండి. మేము ఉంటేనే మేము చెప్పగలం. మేము లేనప్పుడు మా నోట్లోంచి ఆ మాటలు రావు. భయం వేస్తుంది, మాకే భయం వేస్తుంది. నువ్వే లేవు, నువ్వేం చెప్తావు అనే మనస్సాక్షి మాలో పనిచేస్తుంది. నువ్వు ఉన్నావు తిన్నగా, నువ్వు లేవు కానీ అందరికి చెప్తావు అని అనిపిస్తుంది మాకు. మేము ఖచ్చితంగా ఉంటేనే ఆ మాట చెప్పగలం, లేకపోతే చెప్పలేము. చేతులు ఇద్దాం మరొకసారి ఆయన వైపు. ఖచ్చితంగా ఉంటాను ప్రభా, ఈ లోకానుసారమైన బిడ్డగా కాకుండా ఆత్మానుసారమైన బిడ్డగానే జీవించడానికి ప్రయత్నించడం కాదు. ఈ రోజు నుంచి నన్ను నేను సెట్ చేసుకుంటాను. చేతులు ఆయన వైపు ఎత్తి ఎవ్వరు సిగ్గుపడకండి. ప్రభా నన్ను నేను సెట్ చేసుకుంటాను, నా పరిస్థితి మార్చుకుంటాను ప్రభా. లేకపోతే ఆయన నవ్వుతాడండి. మీకు ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీరు ఏడుస్తారు, ఆయన నవ్వుతాడు. ఇప్పుడు ఆయన ఏడిపిస్తున్నారు, మీరు నవ్వుతున్నారు. చాలా మంది నవ్వుతున్నారు, లోకంలో తిరుగుతూ లోకాశంలో మిళితమైపోయి సాతానుతో చెట్టాపెట్టలో వేసుకొని మీరందరు నవ్వుతున్నారు. ఇప్పుడు చాలా మంది నవ్వి ఇప్పుడు దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. ఒక్క రోజు వచ్చేస్తుంది, ఒక్క రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పించలేనప్పుడు అప్పుడు నవ్వుతారు. ఆయన దేవుడు నవ్వుతారు, మీరు ఏడుస్తారు. ఆ పరిస్థితి రాకుండా ఆయన పాదాలు కన్నీటితో కడగాలి. చూచితివి నా కన్నీటిని, తుడిచితివి నా యేసయ్యా
కన్నీటిని తుడిచితివి నా యేసయ్యా. కృంగిపోయిన నా ఆత్మను, కృంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, కృంగిపోయిన నా జీవితం చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని తుడిచితివి నా యేసయ్యా. లోకమంతయు నన్ను ద్వేషించి, నా బంధువులే నన్ను అపహాస్యం చేసి అవమానించి, ఏంటి రోజు దేవుడు దేవుడు అనుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు, నీలాంటి పిచ్చివాడు ఉంటాడని అపహాస్యం చేసి, కానీ నువ్వు నన్ను చేరదీసావయ్యా. నన్ను అపహాస్యం చేసిన వారు ఇది అపహాస్యం అయిపోయారు. నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చావయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను తండ్రి అని కృతజ్ఞత కలిగిన వారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను అవమానించిన, లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను అవమానించిన, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని తుడిచితివి నా యేసయ్యా. ఒంటరితనం నన్ను వేధించింది, లోకమంతా నన్ను అపహాస్యం చేసిన, నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. నీ వాక్కునిచ్చి నన్ను స్వస్థపరిచావయ్యా. ఎవరైతే దేవుని పాదాలు బాగున్నప్పుడు పట్టుకుంటారో, మీ అనారోగ్యాల్లో ఆయన మీకు తండ్రిగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు. మీ కష్టకాలంలో ఆయన మీ దగ్గరికి వచ్చి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఈ లైన్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా. నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమ, నేను మరువలేనయ్యా నీ ప్రేమ,
వాటా లేని వాళ్ళు అందరూ ఇక్కడికి రావట్లేదండి. ప్రతిరోజు కూడా కాళ్ళు నొప్పులు వచ్చినా సరే కాళ్ళు మోకాళ్ళు వేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఎంతోమంది. లోకానుసారమైన విషయాల మీద ఇంట్రెస్ట్, లోకాశల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళట, లోక సంబంధులట, చీకటి సంబంధులట, వెలుగు సంబంధులతో కలవలేరట. అలాగే వెలుగు సంబంధులు, లోక సంబంధులు, చీకటి సంబంధులతో కూడా పొత్తు పెట్టుకోరండి, పొత్తు పెట్టుకోరు. దేవుడు చేసిన మేళ్ళకి పరుగులెత్తుకొని రావాలి దేవుని సన్నిధికి. ప్రతిసారి మేము గుర్తు చేయాలి, ప్రతిసారి గుర్తు చేయాలి. మీకు ఒక మనిషి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉండి మంచి అన్ని డబ్బులు అన్నీ ఉండేటప్పుడు అప్పుడు కాదు మనిషి యొక్క విలువ. నువ్వు మంచం మీద పడినప్పుడు నీ భార్య యొక్క విలువ తెలియాలి, భర్త యొక్క విలువ తెలియాలి, పిల్లల యొక్క విలువ తెలియాలి, కుటుంబం యొక్క విలువ తెలియాలి. భర్త మంచివాడా కాదా అని ఎప్పుడు తెలుస్తుంది? భార్య మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది. భార్య రోజు వండి పెట్టినప్పుడు కాదు. భార్య మంచిదా లేదా అని ఎప్పుడు తెలుసా అండి? భర్త మంచం మీద ఉన్నటప్పుడు, మంచం మీద ఉన్నటప్పుడు చేస్తున్న సాక్రియను బట్టి అప్పుడు తెలుస్తుంది భార్య మంచిదో కాదో. కాదు రోజు నగలు నట్టాలు చీరలు కొని తెచ్చి అన్నిటికి తిప్పుతున్నప్పుడు కాదండి. బిడ్డలు మంచివారో కాదో, నీ బిడ్డలు మంచివారో కాదో ఎప్పుడు తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు మంచాల మీద ఉన్నప్పుడు తెలుస్తుంది, మంచాల మీద ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, దేవుని సన్నిధి మీకొద్దు. అలాంటప్పుడు అందరూ వదిలేస్తే దేవుడు వచ్చి నిన్ను ఎత్తుకొని నిన్ను ఆదరించాలంటే ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలి. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని, అన్నీ బాగున్నోళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, పసి పిల్లల్ని ఎత్తుకొని కొండ మీద నుంచి వస్తున్నారండి. ఆ అమ్మాయి రోజు అసలు ఎలాగా ఉదయం 2 సార్లు మొత్తం ఎక్కాలి దిగాలి. 21 రోజు కూడా కొండల మీద నుంచి పిల్లల్ని ఎత్తుకొని 60-70 మెట్లు దిగుతూ వస్తున్నారు. వాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు, బళ్ళు ఉన్న వాళ్ళు రావద్దా అండి? వద్దా? రావద్దా? దగ్గర ఇల్లులు ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఇళ్లలో కూర్చుంటున్నారు? మిమ్మల్ని పరీక్షించుకొని వెలిగి సంబంధన, ఆత్మ సంబంధన, నేను ఆత్మ సంబంధన, లోక సంబంధన. దేవుడు నవ్వే రోజు అస్సలు తెచ్చుకోకండి. మనిషి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉండేటప్పుడు కాదు, అసలు ఊహించకూడదు. కానీ నువ్వు మంచం మీద ఉన్నప్పుడు అందరు నిన్ను వదిలేసిన, నిన్ను ఎత్తుకొని నిన్ను మోసే దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి అంటున్నాను. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపద్దాం. దేవుడు మీతో మాట్లాడితే ప్రార్థన చేయండి, ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని మహింపరుస్తుంది.